సచ్చా సౌదా దేరా బాబా. ఈయన పేరు వింటే ఓ దయ్యం, ఓ రాక్షసుడు, ఈయన బాబా ఎట్లయింటో నాకు అర్థం కాదు. ఈయన ఏం చేసినంటే ఆశ్రమంలో ఇతర అమ్మాయిల్ని మొలెస్ట్ చేసి జైలుకి పోయి ఇంతకంటే ముందు ఇంకో కేసులో ఎదుర్కొన్నాడు. ఒకటైతే ఎప్పుడంటే 2002లో ఈయన ఒక హత్య చేసిండు, ఒక జర్నలిస్ట్ ని హత్య చేస్తే ఆ కేసులో ఆయనకు జైలు శిక్ష పడ్డది. జైలు శిక్ష పూర్తిగా పడలేదు, అది ఒక 7 years జైల్లో ఉన్నాడు. జైలు ఉన్న తర్వాత అప్పుడైనా ఆయన నిర్దోషం అని చెప్పి 7 years తర్వాత రిలీజ్ చేసేసిండు. ఇప్పుడు 2017 నుంచి 4-5 ఏళ్ళ నుంచి ఇప్పుడు అన్నీ తిరుగుతూ ఉంటుంది జైళ్ళల్లో. ఈయన జైళ్ళల్లో తిరుగుతున్నా కొద్దీ ఈ 2017 నుంచి ఇప్పటిదాకా జైళ్ళలో తిరుగుతుంది కదా. ఈ క్రితం ఇన్ని సంవత్సరాల్లో ఈ 10 ఏళ్ళల్లో ఓ 20 సార్లు బయటకు వచ్చి ఇక జైల్లో సగం ఉంటాడు, ఈయన బయట సగం ఉంటాడు. ఇక ఎంత తిరుగుతూ ఉంటాడు. జైళ్ళలో కూడా ఈయనకు రాజలాంఛనాలు ఉంటాయని చెప్పి మనకు జనాలు అక్కడిక్కడ చూస్తున్నాను. నేను పర్సనల్గా చూసింది కాదు కానీ న్యూస్లో అక్కడిక్కడ సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూసిన విషయమే. సబ్జెక్టు కరెక్షన్ కూడా చేయవచ్చు అది. కానీ ఇక్కడ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు జైల్లో ఉన్నారా బయట ఉన్నారా అనేది మనకు అర్థం కాదు. మరి ఇంత తప్పులు చేసిన తర్వాత 5 అమ్మాయిలు మోలెస్ట్ చేసి అంతకంటే ముందు ఇంకా మిగతా క్రిమినల్ యాక్టివిటీస్లలో ఉన్న వ్యక్తి ఇన్నిసార్లు బెయిల్. ఇక ఒకసారి చూడండి మీరు న్యూస్లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ 20 ఏళ్ళల్లో 16 సార్లు బయటకు వచ్చేసిండు. జైలు బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పి మనకు డైలాగ్ ఉంది. మరి ఇది అన్నిటికీ వర్తిస్తుందా, అందరికి వర్తిస్తుందా అంటే ఈ దేశాన్ని అందరికి వర్తిస్తలేదు. ఎట్లా అంటే ఇటు చూడండి, మీకు ఇంకోటి చూపిస్తా. సరే ఈయన పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యండి అని చెప్పి ఉంటారు, కానీ ఇది చూడండి, ఇది నేను చెప్పిన మాట కాదు. బెయిల్ ఈజ్ ద రూల్ ఈజ్ నాట్ అన్ ఎంప్టీ స్లోగన్ ఈవెన్ ఇన్ ఊపా ఆర్ టెర్రర్ కేసెస్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇది చెప్పిందంటే జస్టిస్ నాగరత్న గారు, తర్వాత జస్టిస్ బుయాన్ వీళ్ళిద్దరు ఏం చెప్పిండ్రు అంటే ఇది బెయిల్ అనేది రూలు, ఎవరికైనా బెయిల్ ఇవ్వచ్చు. ఇది ఊపా కేసు లేదు, టెర్రర్ కేసు లేదు, ఏ కేసులైనా చేయొచ్చు అని చెప్పి వీళ్ళిద్దరు ఇంత క్లియర్గా మొన్న ఎప్పుడు 18th May రోజు వీళ్ళు ఈ వర్డిక్ట్ ఇచ్చారు. ఈ విషయం అంటే ఇది ఒక నార్కోటిక్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. అయితే ఎందుకు ఈ మాట చెప్పినంటే ఉమర్ ఖాలిద్ కూడా జైలుకు అర్హుడే అని చెప్పడానికి ఇది చేసిండ్రు. ఉమర్ ఖాలిద్ ఇక్కడ చూడండి, ఉమర్ ఖాలిద్ ఈయన ఒక 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు, జైల్లోనే ఉన్నాడు. ఇది ఢిల్లీ బ్లాస్ట్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి ఒక కేసు ఉన్నది ఈయన పైన. దీన్ని బేస్ చేసుకొని ఈయన జైల్లో 5 ఏళ్ళ నుంచి ట్రయల్ లేదు, పాడలేదు. ఇప్పటిదాకా ఆయన మీద ట్రయల్ ఇది ఏం లేదు. మేబీ ముద్దాయి గుర్తుపెట్టుకోండి, మేబీ ఓకే. ఈయన ఒక ముద్దాయి అనేది మేబీ ముద్దాయి గుర్తుపెట్టుకోండి. ఈయనకి ఇప్పటిదాకా ఏమీ జరగలేదు, దీని మీద ఇన్వెస్టిగేషన్ గొప్ప జరిగింది లేదు, ట్రయల్ పూర్తి అయింది లేదు. ఈయన పేరు అందులో ఉంది అన్నందుకే ఆయన 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉండి ఒక్కసారి కూడా బెయిల్ వచ్చింది లేదు, బెయిల్ చేసింది లేదు, ఇంకా పెద్ద పెట్టింది. ఒకసారి వచ్చినట్టుండు, వాళ్ళది ఏదో ఇంట్లో ఏదో చిన్న సిచ్యువేషన్ ఉంటే వచ్చేసింది బయటికి, కానీ అదో 15 రోజుల బెయిలే, మళ్ళీ తర్వాత జైలుకి వెళ్ళిపోయింది. సరే, ఇది ఇక్కడ అయిపోయిందా? ఇక్కడ చూడండి, మరి ఈ కేసులో ఏమైంది అంటే యాక్చువల్లీ కాశ్మీర్లో ఒక సిచ్యువేషన్ ఉంది అనమాట. యూనివర్సిటీ స్టూడెంట్కి ఇక్కడ ఏమైందంటే నార్కోటిక్స్లో ఇన్వాల్వ్ అయితే ఆయన అండర్ ట్రయల్లో పెడితే 5 ఏళ్ల తర్వాత మొన్న ఆయన కాశ్మీర్ నుంచి ఈ జైలు నుంచి రిలీజ్ చేసారు అనమాట. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అయితే ఈయన ఇక్కడ సిచ్యువేషన్ నుంచి ఇక్కడ రిలీజ్ చేసిండు కదా, మరి మిగతా వాళ్ళని చేసిండ్రా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉమర్ ఖాలిద్ను, షర్జిల్ ఇమామ్ని వీళ్ళిద్దరిని బెయిల్ డినై చేస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళకి అందరికి వచ్చినాయి కానీ వీళ్ళిద్దరికి మాత్రం డినై అయితేనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇదేమంటే ఈ కేసు చూడండి, ఇక్కడ ప్రజలారా సెక్షన్ 43.5 ఓకే, ఇది ఒక డ్రాకోనియన్ బెయిల్ ప్రొవిజన్ అండర్ ఊపా. ఈ కేసు కింద 176 173 ఏదో ఉంటుంది. ఈ కేసు కింద కనుక ఊపాలో పెడితే ఊపాలో ఎట్లుంటుందంటే ఈ కేసులో ఈయన మేబీ ప్రైమరీ ఫేస్ అంటే ప్రైమరీ ఈయన క్యాండిడేట్ అయి ఉండొచ్చు అనే కొంచెం డౌట్ ఉన్నా కూడా ఈయనకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక డ్రాకోనియన్ లా పాస్ చేసిండు. ఇది ఎంత దారుణమైన లా అంటే మేబీ ఈయన అయి ఉండొచ్చు అనే దానికి జీవితకాలాన్ని జైల్లో పెడతారా? ఇది నా పద్ధతి? ఇది ఏం పద్ధతి? ఇది ఎక్కడి ఆటవిక చట్టం అనేది నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. నువ్వు జైల్లో శిక్షను ఇన్వెస్టిగేషన్ ఆయన ప్రూవ్ చేసి జైల్లో పెడితే తప్పులేదు, అంతేగాని మేబీ అనే దానికి మనకి ఎవరమండి? మనం ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడానికి మనం ఎవరము? ఈ చట్టం ఎట్లా మనకు అధికారం ఇస్తుందని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇట్లాంటి చట్టాలు చేస్తారనేది నాకు ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రూవ్ చేసి తప్పైంది అన్నప్పుడు ఆయన జైల్లో పెట్టడంలో ఎట్లాంటి తప్పు లేదు, కానీ మేబీ ఉండొచ్చు అనే దానికి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైల్లో పెడతా ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతి? సో ఇక్కడ ఉమర్ ఖాలిద్కి అదే అవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూద్దాం, కొంచెం కిందికి వచ్చినాక చూపిస్తాను. అయితే ఇక్కడ 2 బెంచ్లు ఉన్నారు కదా, వీళ్ళు 2 బెంచ్లు ఇట్లా చేసినారు కదా. వీళ్ళు ఏం చేసినంటే మళ్ళీ ఢిల్లీ కోర్టులో ఉమర్ ఖాలిద్ వాళ్ళు బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అని ఉంటారు, ఈయన కోర్టుకి ఏం చెప్తాడు అంటే
కోర్టు అడిగింది ఇన్ని ఆయన మరి ఇప్పుడు ఇప్పుడు కోర్టు నిన్న సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది కదా మనం బెయిల్ ఇవ్వచ్చా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరే ఇచ్చారు, ఇంతకంటే పెద్ద బెంచ్ ఎప్పుడైతే ఆ జడ్జిమెంట్ ఇస్తుందో అప్పుడు మనం దీన్ని యాక్సెప్ట్ చేద్దాము, అప్పటిదాకా యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పిండు. అంటే ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళిద్దరే చేసిండ్రు, ఇప్పుడు ఇద్దరు కాదు ఒక ముగ్గురున్న బెంచో లేకుంటే 5 ఉన్న బెంచో లేకుంటే 7 ఉన్న బెంచో ఇట్లా చేస్తే అప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దామని చెప్పారు. అంటే మరి ఇయ్యరాదా అంటే ఇయ్యరాదు అని నేనేం చెప్పట్లేదు, కానీ ఇంకా ఎక్కువ మంది మెంబర్స్ ఉండే జడ్జిమెంట్గా వచ్చినప్పుడు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేద్దాము అని. అంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్? ఇప్పుడు ఇద్దరు ఇచ్చింది సరిపోలేదా? సరిపోకపోతే ఆ 5 వచ్చేంత వరకు వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి, అవునా? మరి ప్రభుత్వం తీసుకొని ఆ 5 తొందరగా తీసుకురా. ఎందుకు మరి ఆయన అట్నే జైల్లో పెడుతున్నావు? ఇంకా నువ్వు ఆయన మీద ట్రయల్ లేదు, ఏం లేదు, ఒట్టి కేసు ఉంది అనే ఒక్కదానికి ఎన్ని రోజులు అని నేను జైల్లో పెడతారు ఉమర్ ఖాలిద్ని? ఇది చాలా తప్పు. అయితే ఆయన బెయిల్ పెడితే ఆయనకి ఏమైందో ఇక్కడ కిందకి వచ్చినాక చూడండి ప్రజలరా, ఆ కేసు ఎవరి మీదనే పెట్టవచ్చు, ఏమన్నా చేయొచ్చు అంటే ఇది చాలా తప్పుది. కొంచెం కిందకి వచ్చిన ఇక్కడ చూడండి, ఉమర్ ఖాలిద్ ఈయన ఏం చేసిండంటే మళ్ళీ పెట్టిండు. ఇది బెయిల్ పిటిషన్ మళ్ళీ పెట్టుకుంటే, ఎందుకు బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళ అంకుల్ ఎవరు చనిపోయిండ్రు, తర్వాత వాళ్ళ మదర్కి ఏదో సర్జరీ ఉందని చెప్తే కోర్టు ఏం చెప్పింది, ఇగో మీ అంకుల్ చనిపోయిన దానికి తర్వాత మీ మదర్ మెడికల్ కండిషన్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్, ఇది బెయిల్ తీసుకోవాల్సినంత అవసరం లేదు దీనికి అని చెప్పి ఇక ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేసేసింది. అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే ట్రయల్ జరగకుండా నువ్వు ఏ కేసు పెట్టొద్దు. ఒకటే ముచ్చట, నువ్వు కేసు పెట్టినావు అంటే దాన్ని ట్రయల్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిందే. ట్రయల్ పెట్టినావు అంటే అది ముందుకు తీసుకెళ్ళి మనం చేయాల్సిన పనులు చేయాలి. అంతేగాని ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి బెయిల్ కూడా ఇవ్వకుండా కేసు నుంచి బయటికి రానియకుండా చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఇట్లాంటి డ్రకోనియన్ లాస్ని మనం ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇట్లాంటి చట్టాలు చేస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ మనిషి కనుక నిర్దోషి అని తేలినట్టయితే ఆ పాపం మనం ఉడిగట్టకూడదు. ఇది దేశానికి ఇది మంచిది కాదు. మనం దేశాన్ని మంచిగా సర్దుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇట్లాంటి లాస్ని మనం పెడుతున్నప్పుడు అంతే స్ట్రిక్ట్గా ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీన్ని కేసును స్పీడ్గా ఫాలో అప్ చేస్తూ దీన్ని ప్రాపర్గా డైరెక్షన్లో తీసుకుపోవాలనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం.